నమస్తే అండి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ఈరోజు మనము ద్వాదశ రాశుల వాళ్ళకి డిసెంబర్ 2025 రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. కానీ దానికంటే ముందు డిసెంబర్‌లో గ్రహ గోచారం ఎలా ఉంది? ఏ గ్రహం ఎప్పుడు ట్రాన్సిట్ అవుతుంది? ఏ రాశిలోకి ట్రాన్సిట్ అవుతుంది? అనే ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుందామండి. మొదటగా మనము రవి గ్రహం గనక చూసుకున్నట్లయితే రవి డిసెంబర్ 1 తారీఖు నుంచి 15 తారీఖు వరకు కూడా వృశ్చిక రాశిలో సంచారం జరగడము. దాని తర్వాత నెలాఖరి వరకు అంటే 31 తారీఖు వరకు కూడా మనకి ధనుసు రాశిలో సంచారం జరగడం అనేది కనిపిస్తుంది. చంద్రుడు ఎలాగో మనకి 2.5 రోజులకి రాశి మారుతూ ఉంటారు కాబట్టి చంద్రుడి పరిజ్ఞానం మనకు అంతగా తీసుకోము మేజర్ ట్రాన్సిట్స్ కి సంబంధించి. సో కుజుడు కనుక చూసుకున్నట్లయితే డిసెంబర్ 7 తారీఖున ధనుసు రాశిలోకి సంచారము. దానికంటే ముందు మొదటి 6 రోజులు కూడా వృశ్చిక రాశిలో సంచారము. రవి కుజుల యొక్క కలయిక మొదటి 6 రోజుల వరకు కూడా ఉంటుంది వృశ్చిక రాశిలో. తర్వాత డిసెంబర్ 7 తారీఖు నుంచి డిసెంబర్ 31 వరకు కూడా కుజుడు ధనుసు రాశిలో సంచారం జరగడం అనేది కనిపిస్తుంది. గురు గ్రహం చూసుకున్నట్లయితే వక్రిగతిలో ఉండి ఫస్ట్ 5 డేస్ అంటే 1 తారీఖు నుంచి 5 తారీఖు వరకు కూడా గురువు మనకి కర్కాటక రాశిలో సంచారం జరిగి వక్రిగతిలో మనకి మిథున రాశిలోకి ఎంటర్ అవ్వడం అనేది కనిపిస్తుంది అనమాట. అండ్ మనము చాలా ఎపిసోడ్స్ లో ఇది వరకు కూడా చెప్పుకున్నాము గురువు మనకి ఈ సంవత్సరం అతిచారి లో ఉంటారు ట్రాన్సిట్ లో అని, అంటే ఫాస్ట్ మూవ్మెంట్ ఉంటుంది. సో మిథున రాశిలో సంచారం జరుగుతుంది అనమాట 5 తారీఖు నుంచి నెలాఖరి వరకు కూడా. శనిని చూసుకున్నట్లయితే మీనరాశిలో సంచారము పూర్వభాద్ర నక్షత్రంలో నుంచి సంచారం జరుగుతుంది. రాహు చూసుకున్నట్లయితే గనక కుంభరాశిలో శతభిష నక్షత్రంలో సంచారము, కేతు పూర్వ ఫాల్గుని నక్షత్రంలో సింహరాశిలో సంచారం జరగడము. అండ్ బుధుడి కనుక చూసుకున్నట్లయితే మొదటి 16 రోజులు కూడా మనకి వృశ్చిక రాశిలో సంచారము, తర్వాత ధనుసు రాశిలోకి సంచారం అనేది కనిపిస్తుంది. అండ్ శుక్రుడు గనక చూసుకున్నట్లయితే మొదటి 20 రోజులు కూడా మనకి వృశ్చిక రాశిలో సంచారము, దాని తర్వాత ధనుసు రాశిలోకి సంచారం జరుగుతుంది. సో ఇలాంటి గ్రహగతులని మనం గనక పరిశీలించినట్లయితే ఎక్కువ మనకి ధనుసు రాశి వృశ్చిక రాశి యాక్టివేషన్ అనేది కనిపిస్తుంది. అండ్ మనకి శుక్రుడు మనకి వృశ్చిక రాశిలో సంచారం, తులా రాశి నుంచి వృశ్చిక రాశిలో, తర్వాత వృశ్చిక రాశి నుంచి ధనుసు రాశిలోకి, ఇక్కడ కూడా మనకి జలతత్వమైన వృశ్చిక రాశి యాక్టివేషన్ లో ఉండడము. అండ్ మనకి శని కూడా మీన రాశిలో సంచారము జలతత్వ రాశి అవ్వడము. అండ్ రాహు వచ్చేసరికి శతభిష నక్షత్రము జలతత్వ నక్షత్రంలో, అంటే శతభిష మనకి వరుణుడు రూల్ చేస్తారు కాబట్టి ఇక్కడ మనకి వరుణుడు వర్షాలకి కారణం అని కూడా మనం చెప్తూ ఉంటాం. అంటే ఆయన వర్షాలకి దేవుడు, లేకపోతే మనకి సముద్రాలకి దేవుడు అని కూడా మనం చెప్తూ ఉంటాం కాబట్టి రాహు అక్కడ సంచారం జరగడము. అండ్ రవి కూడా మనకి మొదట 15 రోజులు వృశ్చిక రాశిలో సంచారము, తర్వాత మనకి ధనుసు రాశిలో సంచారము. సో ఇలాంటి ట్రాన్సిట్ ని మనము చూసుకున్నట్లు అయితే గనక మనకి గ్లోబల్ లెవెల్ గా చూసుకుంటే మనకి వాటర్ కి సంబంధించి అంటే జలానికి సంబంధించి కొద్దిగా మనకి ఇష్యూస్ రావడం, అంటే సైక్లోన్స్ రావడము, టైఫూన్స్ రావడము, లేకపోతే వాటర్ కి సంబంధించి యాక్సిడెంట్స్ జరగడం, అంటే కొంతమంది బీచెస్ కి వెళ్ళడము అక్కడ ఇష్యూస్ రావడము, లేకపోతే యాక్సిడెంట్ జరగడము, వీళ్ళు కొద్దిగా నెగ్లిజెన్సీ తోటి ఉన్నప్పుడు కొద్దిగా యాక్సిడెంట్స్ జరగడము వాటర్ కి సంబంధించి ఇవి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి వీలైనంత మట్టుకు ద్వాదశ రాశులు అందరూ కూడా ఇదొక కామన్ పాయింట్ గుర్తు పెట్టుకోండి. ఎక్కడన్నా నదీ స్నానాలకు వెళ్ళినా, సముద్ర స్నానాలకు వెళ్ళినా కొద్దిగా అలర్ట్ గా ఉండే ప్రయత్నం చేసుకోండి. మనకి ఈ ట్రాన్సిట్స్ వల్ల చలి తీవ్రత కూడా ఎక్కువ జరిగే ఛాన్సెస్ కనిపిస్తుంది. మనకి తెలుగు రాష్ట్రాలలో చలి కూడా ఎక్కువ ఉంటుంది. కోల్డ్ ఫ్రంట్ అనేది అయితే చెప్తూ ఉంటామో ఈ మొదట 15-16 రోజులు కూడా కోల్డ్ ఫ్రంట్ అనేది ఎక్కువ ఉండి ఉష్ణం చాలా చలి ఎక్కువ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. సో అది కూడా ఒకటి మైండ్ లో పెట్టుకోండి. ఎవరైనా సముద్ర తీరంలో ఉన్న వాళ్ళు ఇతర వేరే దేశాలలో ఉంటే గనక ఈ జలాశయాలకి వెళ్ళినప్పుడు కొద్దిగా కేర్ఫుల్ గా ఉండండి. ఎలాంటి వాటర్ స్పోర్ట్స్ కి చేసుకున్నా కూడా కొంచెం కేర్ఫుల్ గా ఉండి ప్రికాషన్స్ తీసుకోండి. అండ్ ఇమోషన్స్ పైన డెసిషన్స్ తీసుకోకండి. ద్వాదశ రాశుల వాళ్ళకి అందరికీ కూడా ఇది ఒక కామన్ పాయింట్ అన్నమాట. ఎటువంటి డెసిషన్స్ లైఫ్ కి సంబంధించి మేజర్ ఈవెంట్స్ కి సంబంధించి డెసిషన్స్ మీరు ఏవైతే తీసుకుంటారో అవి ఇమోషన్స్ మీద తీసుకున్నట్లయితే గనక మీకు చాలా మట్టుకు నష్టపోయే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కాబట్టి
కొద్దిగా లాజికల్‌గా, ప్రాక్టికల్‌గా ఆలోచించి మీరు డెసిషన్స్ తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అండ్ ఇండివిడ్యువల్‌గా ఏ రాశి వాళ్ళకి ఎలాంటి రిజల్ట్స్ ఉండబోతున్నాయి అనేది నేను మీకు వివరిస్తాను. మిథున రాశి వాళ్ళకి లేదా మిథున లగ్నం వాళ్ళకి డిసెంబర్ నెలంతా కూడా కొద్దిపాటిగా మిశ్రమ ఫలితాలు కల్పిస్తున్నాయండి. ఎందువల్ల అంటే ద్వితీయంలో గురువు ఎగ్జాల్టెడ్ మొదటి 5 రోజులు ఉంటారు వక్రీగతిలో. తర్వాత లగ్నంలోకి సంచారం జరగడము. అండ్ వీళ్ళకి క్లస్టర్ ఆఫ్ ప్లానెట్స్ అంటే మనకి శుక్రుడు, రవి, కుజుడు, బుధుడు ఈ గ్రహాలేంటంటే సప్తమ స్థానము అండ్ షష్ఠ స్థానాన్ని ఎక్కువ ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నట్టు ఉంది కాబట్టి, అండ్ భాగ్యస్థానంలో రాహు సంచారము, దశమ స్థానంలో శని సంచారము, ఇలాంటి గోచారం గనక మనం చూసుకున్నట్లయితే ఈ షష్ఠ స్థానము, రోగస్థానము అండ్ శత్రుస్థానము కొద్దిగా యాక్టివేషన్‌లో ఉంది కాబట్టి, కొద్దిపాటిగా హెల్త్ విషయంలో చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి ఈ మిథున రాశి వాళ్ళంతా కూడా. ఈ నెలంతా. ఎందువల్ల అంటే దశమ స్థానంలో శని సంచారం ఏంటంటే, మీకు వర్క్ పైన ఎక్కువ ఫోకస్ పెరగడం వల్ల ఆ వర్క్ కంప్లీట్ చేయాలి. నాకు రికగ్నిషన్ రావాలి. లేకపోతే నాకు చాలా వర్క్‌లో స్ట్రెస్ ఉంది. మీరు ప్రాపర్ ప్లానింగ్ లేకుండా మీరు చేసుకున్నట్లయితే గనక ఈ 6థ్ హౌస్ అండ్ 10థ్ హౌస్ అంటే డైలీ రొటీన్, కర్మక్షేత్రము 2 యాక్టివేషన్‌లో ఉండడం బట్టి ఏమవుతుందంటే కొద్దిపాటిగా హెల్త్ చాలా డిస్టర్బెన్స్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. బాడీలో ఇన్‌ఫ్లమేషన్ అయ్యే ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. స్ట్రెస్ వల్ల మీకు కిడ్నీస్ పైన ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి కాబట్టి, కొద్దిపాటిగా మీరు శ్రద్ధ వహించి ప్రాపర్ డయట్ కనుక తీసుకొని, ఒక ప్రణాళిక వేసుకోండి. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకున్నట్లయితే గనక ఇబ్బంది లేదు. అండ్ మీకు కొద్దిగా ఆఫీస్‌లో గూడా మీ పైన నిఘా ఎక్కువుంటుంది. ఒక కొత్తగా ఎవరికైనా ప్రమోషన్స్ వచ్చినుంటే గనక మీరు వర్క్ ఎలా చేస్తున్నారని జెప్పేసేసి మీకు కొద్దిపాటిగా ప్రెషర్ మీకు రావడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఈ భాగ్యస్థానంలో ఉండే రాహు ఏం చేస్తుందంటే బేసికల్‌గా మీకు గురువు రూపేణా ఎవరి దగ్గర నుంచైనా సరే మీరు గైడెన్స్ తీసుకుంటే గనక కొన్నిసార్లు మీకు ఈ గైడెన్స్‌లో గూడా కొద్దిగా తప్పులు కనిపించే ఛాన్సెస్ కనిపిస్తుంది. ఎందువల్ల అంటే లగ్నంలోనే గురు సంచారము 5వ తారీఖు నుంచి జరిగి రెట్రోలో ఉంటారు. అంటే వక్రగతిలో గురు సంచారము అండ్ మళ్ళీ భాగ్యస్థానంలో రాహు సంచారం ఏంటంటే కొద్దిపాటిగా మీరు ఏదైతే ఇప్పటి వరకు విశ్వసిస్తూ వస్తూ ఉన్నారో కొన్ని విషయాలని, అవి మీకు కొద్దిగా ఎదురు తిరిగే ఛాన్సెస్ కనిపించి దానివల్ల మీరు మనస్తాపానికి గురయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ తృతీయ స్థానంలో కేతు సంచారం కూడా జరుగుతుంది కాబట్టి మీ కమ్యూనికేషన్‌లో కొద్దిపాటిగా క్లారిటీ ఉండకుండా ఉంటుందన్నమాట. మీరు తోబుట్టువులతో కమ్యూనికేషన్ చేస్తున్నా, లేకపోతే మీ కమ్యూనిటీలో ఉన్న నేబర్స్‌తో కమ్యూనికేషన్ విషయంలో కొంచెం డిస్టర్బెన్సెస్ రావడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. భాగస్వామితోటి కూడా కొద్దిపాటిగా చికాకులు రావడము, మీ హెల్త్ సరిగ్గా సపోర్ట్ చేయకుండా మీరు భాగస్వామి పైన ఫోకస్ చేయకపోవడము, ఇవన్నీ కూడా కొద్దిపాటిగా డిస్టర్బెన్సెసే కనిపిస్తున్నాయి కాబట్టి, ఈ నెలంతా కూడా మిథున రాశి వాళ్ళు వీలైనంత మట్టుకు సంయమనం పాటించండి. కామ్‌గా ఉండండి. పేషెన్స్‌గా ఉండండి. మీ హెల్త్ ప్రయారిటీ అయిపోతుంది ఇక్కడ. మీ హెల్త్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టుకోండి. ఒక ప్రణాళికబద్ధంగా మీ కెరియర్‌ని ముందుకు తీసుకెళ్ళండి. బిజినెస్ పార్ట్నర్‌షిప్స్‌లో ఉన్న వాళ్ళెవరైతే ఉంటే గనక పార్ట్నర్స్ తోటి కొద్దిపాటిగా విభేదాలు జరిగి దానివల్ల మీకు మానసిక ఒత్తిడి అనేది ఎక్కువ కనిపిస్తుంది. ఫైనాన్షియల్ మ్యాటర్స్‌లో కూడా కొద్దిపాటిగా డెసిషన్స్ మీరు కరెక్ట్‌గా తీసుకోరు. సో, దీనివల్ల అంతా కూడా మీకు హెల్త్ పైన ఎక్కువ ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి స్పెసిఫిక్‌గా మీరు లక్ష్మీదేవి ఆరాధన ఎంత రెగ్యులర్‌గా ఈ నెలంతా చేసుకుంటే, మీకు శుక్రుడి యొక్క బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఎందువల్ల అంటే షష్ఠ స్థానంలో వృశ్చిక రాశిలో శుక్ర సంచారం జరుగుతుంది. అండ్ అక్కడ మనకి మళ్ళీ బుధుడు, దాని తర్వాత మళ్ళీ ఈ గ్రహాలన్నీ మళ్ళీ సప్తమ స్థానంలోకి వెళ్ళడము, ఇక్కడ శుక్రుడు పాపగ్రహాలతో కలిసి ఉండడం ఇవన్నీ డిస్టర్బెన్సెస్ అవుతాయి కాబట్టి, ఆ గ్రహ యుద్ధంలో శుక్రుడి యొక్క బ్లెస్సింగ్స్ కావాలి కాబట్టి, మీరు లక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడము, సూర్యనారాయణ మూర్తికి ప్రతిరోజు కూడా అర్ఘ్యం ఇవ్వడము, మన కుజుడికి కూడా మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడము, ఇలాంటివి చేసుకున్నట్లయితే గనక మీకు కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ లేకుండా హెల్త్ పరంగా మీకు కొంచెం బెటర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మహాలక్ష్మి ఆరాధన చేసుకోవడము, ప్రతి శుక్రవారం రోజు కూడా అమ్మవారికి పెరుగు, చక్కెర వేసి నైవేద్యం పెట్టి, అది ఎవరికీ ఇవ్వకుండా మీరు మాత్రమే ఆ ప్రసాదం నైవేద్యంగా స్వీకరించినట్లయితే కూడా మీకు హెల్త్ కొద్దిగా సెట్ అవుతుంది. ఇప్పుడు సైనస్ ఇష్యూస్ ఇలాంటివి కూడా అగ్రివేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి చలికాలం కాబట్టి. ఆ విషయంలో కూడా కొద్దిపాటిగా కేర్‌ఫుల్‌గా ఉండి, మంచి డయట్ తీసుకున్నట్లయితే బావుంటుంది. గొడవలకి తావివ్వకండి. గుప్త శత్రువులు ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటారు. సో, శత్రు విజయం జరగడానికి కూడా మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకున్నట్లయితే కూడా మీకు మంచి రిజల్ట్స్